అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి. ఇక ఇంజిన్ ఆగిపోతే మరో ఇంజిన్ రన్ అవుతుంది అన్న వాదన తప్పని చెప్పారు. రెండు ఇంజిన్లు అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాతే రన్వే మీదకు అనుమతిస్తారని తెలిపారు. ప్రమాదానికి ఫ్యూయల్ బ్లాక్ కారణం కాదన్నారు. ఇక గురుత్వాకర్షణ శక్తి వల్లే ఫ్లైట్ కుప్పకూలిందని తెలిపారు. బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేసి డిజిటల్ వీడియో రికార్డ్ ఓపెన్ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయంటున్న తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి తో మరిన్ని ఫేస్ టు ఫేస్ ప్రవీణ్ అందిస్తారు. అహ్మదాబాద్ లో జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అనేక అనుమానాలు, అనేక ఆరోపణలు, అనేక చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల విమానం కుప్పకూలిపోయిందని, మరికొంతమంది అంటే పక్షి ఢీ కొట్టడం వల్ల కుప్పకూలిందని చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. చాలా అంశాలు ఆరోపణలు వినపడుతున్నాయి. తర్వాత పైలట్ కూడా అప్రమత్తంగా ఉన్నాడో లేదనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, నిన్న చూశారు, దాదాపు దేశంలోనే అతిపెద్ద ప్రమాదంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదాన్ని మీరు అనాలిసిస్ చేసినప్పుడు, చూసినప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి? ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ నిన్న ఏదైతే అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ కి గురైందో, ఆ పర్టికులర్ మోడల్ ఈస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ ఫ్లీట్ ఆఫ్ ఎయిర్బస్ ఫ్యామిలీ అండి ఫర్ లాంగ్ హాల్ ఫ్లైట్స్. ఇట్ ఈస్ డిజైన్ ఫర్ లాంగ్ హాల్ ఫ్లైట్స్. సో నిన్న ఈ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ కి టేక్ ఆఫ్ అయిందో, దాంట్లో సాంకేతికంగా బయట ఇప్పుడు వస్తున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఇంజిన్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు అనేది ఐ పర్సనలీ రూల్ అవుట్ అండి. బికాజ్ ఒకటేసారి రెండు ఇంజిన్స్ ఫెయిల్ అవడం అనేది చాలా చాలా అరుదండి. పక్షి ఢీ కొనటము, రెండు ఇంజిన్స్లో ఒకటేసారి పక్షి ఢీ కొనటం అనేది చాలా అరుదైన సందర్భం. ఒక ఇంజిన్లో ఇన్ కేస్ ఒక ఇంజిన్లో పక్షి ఢీ కొట్టినా రెండో ఇంజిన్ పర్ఫార్మెన్స్ పైలట్ వుడ్ హావ్ స్టిల్ మేనేజ్ టు గెట్ ద లిఫ్ట్. And if he realized that there's a bird hit in one of the engines, he would have immediately turned around and landed safely in the same airport. And so engine failures or engines lo bird hit anedi koncham remote chance. I personally feel the more chances are for failure of controls and failure of controls when we speak. Ninna kuda nenu mee channel tho maatladtappudu cheppanu. So ee particular 787 model aithe undo dan rate of climb vachesi 2000 close to about 2700 feet per minute andi. సో నేను టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్లో అనుకున్న స్థాయిలో అది మనం గమనించుంటే కనుక విజువల్స్లో ఆ స్థాయిలో లిఫ్ట్ తీసుకోలేదండి. సో దట్ మీన్స్ టేక్ ఆఫ్ అయిన వెంటనే లిఫ్ట్ తీసుకోవడంలో పైలట్కి ఆటంకాలు సంభవించినాయి. సో దానివల్ల ఆ గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల ఎయిర్క్రాఫ్ట్ ఆయన స్టెబుల్గా దాన్ని ఎయిర్లోకి లిఫ్ట్ చేయలేక హీ హ్యాడ్ టు క్రాష్ ల్యాండ్ ఆన్ టు దట్ బిల్డింగ్. చాలా మంది చర్చిస్తున్నారు, చాలా మంది చెప్తున్నారు రెండు ఇంజన్స్ కూడా ఇంధనం అందకపోవడం వల్ల, ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని. కానీ దేశంలో ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్లో దేశంలో ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? లేదా ప్రపంచవ్యాప్తంగా వేరే కంట్రీస్లో రెండు ఇంజన్లు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? జరిగినాయి అండి. రెండు ఇంజన్స్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్స్ అవ్వడం అనే సందర్భాలు చాలా అరుదుగా జరిగినాయి. జరగలేదని వీ కెనాట్ రూల్ అవుట్. బట్ నిన్న పర్టికులర్ కేసులో ఇంజన్స్ రెండు కూడా అండి, మీరు గ్రౌండ్లో పైలట్స్ థరోగా ఎయిర్క్రాఫ్ట్ ని చెక్ చేసి వాళ్ళ మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకారం అన్ని పాయింట్స్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ ఇస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ పైలట్ గ్రౌండ్ మీద ఇంజనీర్స్ ఇచ్చిన తర్వాత పైలట్స్ యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి. సో వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారు, పైలట్స్ కూడా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించి కాక్పిట్లోకి వెళ్ళి కాక్పిట్ చెక్స్ అని చేసుకున్న తర్వాత, దట్ ఈస్ ద స్టాండర్డ్ డ్రిల్ అండి, అని చేసుకున్న తర్వాత వాళ్ళు రెండు ఇంజన్స్ సైమల్టేనియస్ గా ఆన్ చేసి రెండు ఇంజన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని సాటిస్ఫాక్టరీగా అసెప్టైన్ చేసుకున్న తర్వాత కాక్పిట్ లో మీకు ఏదైతే కంప్లీట్ ఇండికేషన్స్ వస్తాయండి ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది అనేది. సో అన్ని పారామీటర్స్ విత్ ఇన్ ద లిమిట్స్ లో ఉన్న తర్వాతనే వాళ్ళు టాక్సీ అవుట్ అయ్యి ఏటీసీ పర్మిషన్ తీసుకుని టాక్సీ అవుట్ అయ్యి టేక్ ఆఫ్ కి ప్రయత్నిస్తారండి. ఇప్పుడు టేక్ ఆఫ్ అయినటువంటి క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో పైలట్ వెంటనే ఏటీసీకి ఇన్ఫో ఇచ్చడం, తర్వాత మేడే డిక్లేర్ చేయడం, ఇదంతా ప్రాసెస్ జరిగే సమయంలో ఏటీసీ కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఏటీసీ మిమ్మల్ని నావిగేట్ చేస్తుందండి, బట్ ఏటీసీ కంట్రోల్లోకి ఏం తీసుకోదండి. మీకు పైలట్ ఏదైతే ఉన్నాడో అది ఏ ఫ్లైట్ పాత్లో వెళ్ళాలి, ఏ హైట్స్లో వెళ్ళాలి, రెసిప్రోకల్ ట్రాఫిక్ ఏముంది, అవన్నీ గైడ్ చేస్తుంది ఏటీసీ. లేకపోతే మీకు వాతావరణం ఎట్లా ఉంది, ఇలాంటి సూచనలు ఇవ్వడం వరకు ఏటీసీ. కానీ ఫ్లైట్ని ఆర్ ఫ్లైట్ కంట్రోల్ అనేది at all point of times is with the commander of the pilot, with the flight and with the co-pilot there. అన్నట్లుగా రెండు ఇంజన్లతోటి యాక్టివేషన్ లో ఉంటాయి, రెండు ఇంజన్లతోటి మూవ్ ఆన్ ఉంటారు. కాబట్టి ఒక ఇంజన్ ఫెయిల్యూర్ అయినా రెండో ఇంజన్ తోటి రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లం ఉందన్నప్పుడు తిరిగి మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఏదో ఒక దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అవంతా కూడా ఆ కమ్యూనికేషన్ అంతా కూడా వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుందా? Definitely. Aircraft design అయిందే దానికి, ఎనీ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ contingency
మల్టిపుల్ ఇంజన్స్ ఉండడానికి రీజన్ కూడా ఏంటంటే ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్ 787 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ హ్యాస్ ద కేపబిలిటీ టు ఫ్లై ఫర్ అట్లీస్ట్ 2.5-3 hours విత్ వన్ ఇంజన్ అండి విత్ ఫుల్ పర్ఫార్మెన్స్. వీఆర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, నౌ యూ నీడ్ టు గెట్ ఆన్ టు దోస్ సేఫ్టీ ప్రికాషన్స్. మీరు ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేయండి, క్యాబిన్ క్రూ వచ్చి హెల్ప్ చేస్తారండి. మీరు ఇట్లా బయటకి ఎగ్జిట్ కావాలి చెప్పడమే కాకుండా ఒకళ్ళు ఇంత రియాక్షన్ టైం ఉంటే మీరు ఈ డోర్స్ ఓపెన్ చేస్తాము, మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఇట్లా మీరు బయటకు రావాలని వాళ్ళు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఈ విమాన ప్రమాదానికి సంబంధించి అయితే మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయి చూడాలి. ఆ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలిసేటువంటి అవకాశం లేదనేది నిపుణులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.